వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. ఈ భూమికి రక్షణ కలిగించిన వరాహం భూదేవి రూపంగా శ్రీ వరాహ ఆది వరాహ అమ్మవారు తిరుచానూరులో వెలిశారు. కానీ అదే క్షేత్రాన్ని కూల్చివేసిన ఘటన హిందూ ధర్మాన్ని గాయపరిచింది. అమ్మవారి ఆలయం కూల్చడం అంటే ఆ నమ్మకాన్ని నేలరాల్చడమే. ఇది కేవలం కట్టడానికి కాదు, ఒక సమాజం మనసును కూల్చివేయడమే. ఇది మా అమ్మవారు, మా జీవితాల్లోని దేవత. దీన్ని దెబ్బతీయడం అనేది మాకు తట్టదు. ఇప్పుడు ఒకే ఒక్క శబ్దం వినిపిస్తుంది: ధర్మం కాపాడాలి, ఆలయం తిరిగి నిర్మించాలి. అమ్మవారి మహిమను అవహేళన చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మహారుద్ర వారాహి స్వామి, హిందూ సంఘాల నేతలు, హిందూ బంధువులందరూ ఈ విషయమై ప్రతిఘటించాలని తెలియజేశారు. నాయుడు గారు మేనకోడలు కూడా ఈ గుడికి వచ్చి ఆమె కూడా బంగారు తాళిని అమ్మవారికి ఇస్తే దాన్ని అంత విలువైన గుడిని, అంత ప్రసిద్ధి చెందినటువంటి గుడిని భూమిని ఆక్రమించడం కోసం నిర్దాక్షిణంగా నేలమట్టం చేసి ఆనవాళ్ళు లేకుండా చేసి మొత్తం గుడికి సంబంధించినటువంటి ఆ ఆనవాళ్ళన్నీ కూడా ఎక్కడేశారు, ఇక్కడ స్వర్ణముఖ నదిలో వేసేశారు. ఒరే, నేను చెప్తున్నా, దీన్ని నేలమట్టం చేసిన వాళ్ళారా, మీరు మీ తల్లిని నగ్నంగా నిలబెట్టి రోడ్లు అమ్ముకునేటటువంటి నీచమైన సంస్కృతి కలిగినటువంటి ఎదవలరా మీరు. మీ తల్లిని చెల్లిని కూడా డబ్బులు వస్తాయంటే నగ్నంగా రోడ్డు మీద నిలబెట్టే సంస్కృతి కలిగినటువంటి మీలాంటి వాళ్ళు భూమి మీద ఇంకా బతుకుండడం, ఆ కరోనా మీలాంటి ఎదవలు తీసుకెళ్ళిపోలేదు చూసారా. ఇది ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారి మేనకోడలు, అమ్మవారి భక్తురాలు ఆవిడ సుచిత్ర గారు, ఆ సుచిత్రాదేవి గారు, వారు వచ్చి స్వయంగా అమ్మవారికి సమర్పించడం అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ అది చూడండి, తాలిబొట్టు కూడా విజువల్స్లో మనం చూడొచ్చు. అలాగే ఉత్సవమూర్తులకు కూడా మనం ఆ చేతులు వెనకల అమ్మవారికి ప్రభ అంతా కూడా ఉంటుంది. కానీ అది కూడా మొత్తం ఇంచేసి వాళ్ళ ఇష్ట ప్రకారం ఇష్టారాజ్యంగా ఇంతటి దారుణం చేయడం అనేది చాలా బాధాకరం. కాబట్టి ఈ దుశ్చర్యలకు పాల్పడిన వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. థ్యాంక్ యూ.